గుంటూరు జిల్లా కొండవీటికోట ఉత్సవాలు తిలకించేందుకు సందర్శకులు పోటెత్తుతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు లాంఛనంగా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రారంభ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ప్రముఖులు పాల్గొంటారు. కొండవీటికోట ప్రాముఖ్యత చాటి చెప్పేలా వేడుకలు నిర్వహిస్తున్నారు. సందర్శకుల కోసం గుంటూరు, చిలకలూరిపేట నుంచి ప్రత్యేక బస్సులు కేటాయించారు. ఉత్సవ ఏర్పాట్లపై సందర్శకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఘాట్ రోడ్లో మేము వస్తుంటే మన తిరుపతి ఘాట్ రోడ్ మీద వెళ్ళిన దానికంటే ఎక్కువగా అనుభూతిగా ఉంది. అంత బాగా రోడ్డుని వేశారు. చాలా హైట్గా ఉంది కొండ. దానివల్ల మలుపులు చాలా బాగున్నాయి. ఇక్కడ వాళ్ళు ఎట్లా ఉండి పరిపాలించారు, అసలు రాజులు అంటే ఏంటి, వాళ్ళ చరిత్ర అంటే ఏందో మనం ఇక్కడికి వచ్చి తప్పకుండా చూడాలండి. చాలా బాగుందండి. చూడటానికి లొకేషన్ చాలా బాగుంది. చాలా బాగుందండి. సూపర్ ఉంది అసలు చూడడానికి. కుల మతాలకి అతీతంగా పురాతన మసీదులు, కట్టడాలు, భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా 3 చెరువులు, తూర్పు ముఖద్వారం, మెట్ల మార్గం చాలా సుందరంగా తీర్చిదిద్దారు. బాగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది. ప్రతిపాటి పుల్లారావు గారు కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, చాలా బాగా చేశారు. మేము ఎప్పుడు పుస్తకాల్లో చదువుకోవటమే తప్ప ఎప్పుడు ఇలా చూడలేదు. ఇక్కడ రాజుల పాలన, ఇలా కోటలు ఇవన్నీ ఉండటం మాకు చాలా ఎంతో ఆనందంగా ఉంది. రెడ్డి రాజుల యొక్క ప్రభావానికి ప్రతీక కొండవీడు. మరి ప్రభుత్వం దీని వారసత్వ సంపదగా గుర్తించి మరి భావితరాలకి దీని యొక్క ప్రాధాన్యత తెలియజేయాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ కొండవీటి కోట యొక్క ఉత్సవాల్ని ఎంతో వైభవంగా జరుపుబోతూ ఉన్నది. మరి అత్యధిక సంఖ్యలో ఎంతోమంది మరి పాఠశాల నుంచి విద్యార్థులు, మరి ప్రజలు ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఈ యొక్క చారిత్రక కట్టడాలని తిలకించడం జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వం మరి బస్సులను కూడా పైకి ఘాట్ రోడ్ నుంచి రావడానికి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను.